వైశాఖ పురాణం 26వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్పనారంభించెను. శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదమును చెప్పుచూ ఇట్లనెను. తమ ఎదురుగానున్న మర్రిచెట్టు కూరుట దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్యరూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని చూచి, ఓయి నీవెవరవు? నీకిట్టి దశ ఎలా వచ్చినది? విముక్తి ఎలా కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగా చెప్పుమని అడిగెను. శంఖుడిట్లా అడగగానే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్పనారంభించెను. ఆర్యా, నేను ప్రయాగ క్షేత్రమున నుండు బ్రాహ్మణుడను, కుశీదుడను, ముని యొక్క పుత్రుడను, మాటకారిని, రూప యౌవనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను, చాలామంది పుత్రులు అహంకారం కలవాడను. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనం కూర్చొనుట, శయనము, పడుకొనుట, స్త్రీసుఖం, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారం చేయుట నిత్యకృత్యములు. జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము, ఆడంబరం తప్ప నాకు పూజాదులయందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలం గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్నవారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరును కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనంగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలెనని వేడుక పడితిని. తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నముల్చు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోని వారందరికిని ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటునిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకం కలిగించితిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని, మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను సీసముతోనూ నిండియున్న నరకములో చిరకాలం కాలకూట సాన్నిధ్యమున నుండి 84 లక్షల జీవరాశులయందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు తొర్రలో ఆహారం లేక బాధపడుచు 10,000 సంవత్సరములుంటిని. దైవికంగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనైతిని, దివ్యరూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించితిని. స్వామీ, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడునూ ఏ విధముగానూ సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా స్వామీ. సజ్జనులు దయావంతులనగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా స్వామీ. నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషం కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచి నడవడికల సజ్జనుల సహవాసం మాత్రం సదా ఉండవలెనని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్యపురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పర్శించి వానిని మరింత పవిత్రుని గావించెను. ధ్యానస్థిమితుడై కొంతకాలమునుండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయి, వైశాఖమాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి. నీవు దశార్ణ దేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేదశాస్త్రాదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటినీ పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియజయము కలవాడై సదా విష్ణుకథాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా, భయపడకుము. నీకు నా అనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగా గాని, భయమున గాని, కోపము వలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహం వలన గాని,
శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములు నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా. ఇట్టి స్థితిలో శ్రద్ధా భక్తులతో జితేంద్రియులై చిత్తక్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలుగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సావాసం సజ్జని సంభాషణ మున్నగ్నవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని కోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలెను. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తినందుదురు. ముక్తిని ఇచ్చురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒక మారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్త సులభుని దయాళువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడనగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. వాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటినీ యథాశక్తిగా నాచరింపుము. జగన్నాథుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంకుడు దివ్యరూపధారిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్యపురుషుడు కిరాతుని చూచి ఆశ్చర్యపడి మరల శంకునితో ఇట్లనెను. శంఖమహాముని, దయాస్వభావం గల నీచే నన్ను అనుగ్రహించబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహమున ఉత్తమగతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞనంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతునకు తారకమగు రామాయను 2 అక్షరముల మంత్రము ఉపదేశించెను. నాయనా, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములన్నిటి కంటే సహస్రనామములుత్తములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే సమానం. కావున రామనామంచే నిత్యం జపింపుము. వైశాఖ ధర్మములను బ్రతికినంత వరకు నాచరింపుము. దీనివలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధినందగలవు అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యెను. కిరాతుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారములు ఆచరించి కొంత దూరం అనుసరించి వెళ్ళెను. వెళ్ళుచున్న శంఖమునిని విడుచుట బాధాకరంగా నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచూ వానినే తలచుచూ దుఃఖాతురుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను. అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకర్రలు మున్నగు వాని ఇచ్చుచు బాటసారులను అనేక విధములుగా సేవించుచుండెను. ఇట్లా బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీకి మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సశరీరమున చిరకాలం తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపం నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపం నాచరించుచుండుట వలన వానిని వాల్మీకమని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వానిని చూచి నాట్యకత్తెయొకతే మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా? దుష్టుడగు కిరాతుడు శంకుని పాదులను మున్నగు వానిని దుర్బుద్ధితో అపహరించియు వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను.
పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మ నందురు, ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణం 26వ అధ్యాయం సంపూర్ణం.